హైదరాబాద్ మాదాపూర్లోని హెచ్ఐసిసిలో వ్యవసాయ శాఖలోని అన్ని స్థాయిల అధికారులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న ఉచిత ఎరువుల పథకంతో పాటు అనేక అంశాలపై వ్యవసాయ విస్తరణ అధికారులకు అనేక సూచనలు చేస్తున్నారు సీఎం కేసీఆర్. వ్యవసాయ శాఖ పనితీరు మారాలని, రైతులకు అందుబాటులో ఉంటూ వారి భాషలో తగిన మార్గదర్శకం చేయాలని సూచించారు సీఎం కేసీఆర్. ప్రస్తుతం ఆయన మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇన్స్ట్రక్షన్ ఇచ్చే దానిలో సగం ట్రాన్స్మిషన్ లాస్ ఉంటుంది. ఇక్కడ మాట్లాడుతుంటే అది చేరే వరకు సగం పోతుంది. మనం 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 ఇది ఏం చెప్పినా అసలు కర్మకాండ చేసేది వాళ్ళు, అంతేనే కాదా? అసలు గ్రౌండ్ మీద రైతు దగ్గరికి పోయి ఎండకు చింత చెట్టు కింద ఒడ్డు కాడ పొలం కాడ కాలువ కాడ కాళ్ళకు బురదంతంగా పోయి తిరిగేటోళ్ళు వాళ్ళు. వాళ్ళకి అర్థం కావాలి. వాళ్ళకి అర్థమైతే 100% ప్రోగ్రామ్ సూపర్ హిట్ అవుతుంది. మీది నోనుకో ఇద్దరికి అర్థం కాకుండా ఏం కాదు. నేను ధర్మం చెప్తున్న ఈ మాట, ఈ ప్రాక్టికల్ మాట. కాబట్టి అందరిని పిలువ ఉండి మన బాధ ఏదో పంచుకుందామని చెప్పింది మంత్రి గారికి. నేను అదే రిక్వెస్ట్ చేసిన, మీరు జర తక్కువ మాట నాకు మైక్ ఇస్తే నేను మొత్తుకొని పోతా, ఇక తర్వాత మీ డిపార్ట్మెంట్ మీ బలకి మీ పొద్దుగదాకా మాట్లాడుకోలే అని చెప్పింది. నా పాత్ర అయిపోతే నేను ఏం ఆశిస్తున్నానని చెప్పిపోతే ఇక మీరు విచారించుకుంటారు కదా ఎట్లా జరగాలని. కాబట్టి ఈ మిగతా విషయాలు మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇంకా కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. డార్క్ ఏరియాస్ అని పెట్టిన ఇంతకుముందు, అది నిజంగా డార్కా కాదా కానీ రాసింది అయిపోయింది రాత. ఏదో కథ ఉందా మీ పరిధిలో డార్క్ ఏరియా మన డిక్లేర్ ఉందా మీరు కనుక్కునే ప్రయత్నం చేయాలి. కొన్ని చాలా తమాషా ఏరియాలు ఉంటాయి, అది ఎందుకో సూటు చూసుకొని అక్కడనే పడతాయి రాళ్ళ వానలు. ఇవాళ కర్మ కావచ్చు అది, ఇప్పుడు మారుతుంది. తెలంగాణ వచ్చింది కాబట్టి ఇరిగేషన్ కృష్ణా గోదావరి నీళ్ళు భూమి మీదకి వస్తే కుంటల చెరువులు నిండి ఉంటే ఎక్కువ మారుతుంది. ఎక్కువ చేంజ్ అయితే రాళ్ళవాన కూడా పారిపోతుంది. సైంటిస్టులు చెప్పేది, నా సొంత కవిత్వం కాదు ఇది. సో అట్లా ఇప్పుడు ఎక్కువ మారుతుంది కాబట్టి అవి పోతాయి. బట్ ఎనీవే, రాళ్ళవానలు విరివిగా కురిసేటువంటి ప్రదేశం ఏమన్నా మీ పరిధిలో ఉందా? ఉంటే వాళ్ళకి ఎట్లా అడ్వైజ్ చేయాలి? క్రాప్ ప్యాటర్న్ మార్చాలి. రాళ్ళవాన రాకముందే కోసుకుంటట్టు పంట పెట్టిపియాలి, దాన్ని దెబ్బ పడకుండా. యూ గాట్ మై పాయింట్. రాళ్ళవాన ఏ టైం కురుస్తుందో మనకు అంచనా ఉంటుంది ఇంచుమించు. అట్లా దానికి దొరకకుండా దాని ట్రాప్, రాళ్ళవాన ట్రాప్కు పోనటువంటి పంట పెట్టిపోయాలి. అక్కడ ఎక్కువసార్లు రాళ్ళవాన కురిసేటువంటి ప్రాంతం కనుక మనకు ఐడెంటిఫై అయితే ఆ విధానం అవలంబిస్తాం రేపు. బేసిక్గా ఇంకో పని జరగాలి, నిరంతర ఇంటరాక్షన్. ఇంతకుముందు చెప్పి నిరంతర ఇంటరాక్షన్ విత్ ఫార్మర్స్. ఏఈఓ గారు ఫార్మర్స్ లేదా ఫార్మర్స్ దెమ్సెల్స్ వాళ్ళు కలుసుకోవాలి, మాట్లాడుకోవాలి. ఒక ఆయన సపోజ్ ఒక భూమి సేమ్ పంట పెట్టింది, నాకు 50 బస్తాలు వస్తుంది, ఆయనకి 25 దాటుతుంది. కారణం ఏంది? నేను ఏం చేస్తానో ఆయనకు నేను చెప్పాలి. ఆయనకి ఎందుకు దెబ్బతింటుండో పరిశీలన జరగాలి. అంటే ఇంటరాక్షన్ కావాలి. నేనేం పద్ధతి అవలంబిస్తున్నా, ఆయన ఏం పద్ధతి అవలంబిస్తున్నా, ఎక్కడ లోపం ఉన్నది అది తెలియాలి. నిరంతర ఇంటరాక్షన్ జరగాలంటే మీరు ఒక పని చేయాలి దయచేసి. ఈ 5,000 ఎకరాల క్లస్టర్ ఏదైతే ఉందో, 5,000 ఎకరాల సముదాయం, అందులో ప్రధానమైన గ్రామం ఏది అందరికి అందుబాటులో ఉండేది? మొత్తం క్లస్టర్కు సెంటర్లో ఉండేటువంటి ఊరు అది మీరు గుర్తించాలి. ఏఈఓలే గుర్తించాలి దయచేసి, వేరే వాళ్ళు కాదు. ఈ బాధ్యత ఏఈఓలదే. గుర్తించి ఏం చేయాలా? మీరు గుర్తించి పైకి రిపోర్ట్ ఇస్తే అక్కడ ఇంత సోఫిస్టికేటెడ్ కాకపోయినా ఒక 300-400 మంది రైతులు కూర్చొని మాట్లాడుకొని చేసుకునేటువంటి ఒక షెడ్ ఒకటి కట్టుకుంటాం మనం ప్రతి సెంటర్లో. దాని వెనుకనే చిన్న గోడౌన్ లాంటివి కూడా కట్టుకుంటాం. దాని పక్కనే, దానికి మామూలు గోడౌన్, సైంటిఫిక్ కాదు. అప్పటికప్పుడు ఏదైనా ఎరువులు వచ్చి మంచి వచ్చింది చెడ్డ వచ్చింది ఇచ్చేదానికి చేసేదానికి అక్కడ ఏదైనా తాత్కాలిక అవసరాల కోసం అవసరమైన చిన్నపాటి సోర్స్ అది కూడా క్రియేట్ చేసుకుంటాం. దీనిలో మంచి మైక్ సెట్, చక్కటి సౌండు చక్కగా పెట్టుకొని నిరంతరంగా మాట్లాడుకునేటట్టు, రైతులు వచ్చేటట్టు, చర్చలు జరిగేటట్టు, ఎప్పటికప్పుడు అనుభవాలు పంచుకునేటట్టు మంచిగా అక్కడ చెప్పుకుంటాం. లేదు ఏఈఓ గారు ఈ సంవత్సరం ఈ పంట, ఈ కథ కార్ఖానా, మనం ఈ క్రాప్ కాలనీలో ఉన్నాం, విత్తనం ఇది కథ ఇది అని చెప్పేటప్పుడు ఆయన చెప్పదలుచుకుంటే కూడా 400 మంది 500 మంది పిలుచుకుంటే చెప్తే ఇప్పుడు ఎంతమంది అవుతారంటే నాకు తెలిసి 5,000 ఎకరాలు అంటే ఆల్మోస్ట్ మీకు
1000 నుంచి 2000 మధ్య ఉంటుంది మీ రైతుల సంఖ్య. కొంచెం పెద్ద రైతులు ఎక్కువ ఉంటే తగ్గుతుంది, చిన్న రైతులు ఎక్కువ ఉంటే పెరుగుతుంది. కాబట్టి 1000 నుంచి నాకు తెలిసి స్టార్టింగ్ ఫ్రమ్ 1000 to 2000 లోపే ఉంటుంది రైతుల సంఖ్య. మీరు వాళ్ళ గ్రామాలకు పోయి కలుసుకోవచ్చు, వాళ్ళ ఇళ్ళలో పోయి కలుసుకోవచ్చు. మీరు చూడండి, మీరు వాళ్ళ కోసమే ఉన్నారు అనే మాట వాళ్ళకు ఒకసారి అర్థమైతే మీరు పోతే మిమ్మల్ని వదిలిపెట్టరు వాళ్ళు. సార్ టిఫిన్ తిని సార్, సార్ ఛాయ్ తాగు సార్, చాలా ప్రేమ ఉంటుంది రైతాంగంలో. ఇక తెలంగాణలో వరుసగా సంభవిస్తున్న ప్రసూతి మరణాలపై కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. పేట్ల బుర్జు ఆసుపత్రిని సందర్శించిన మహిళా కాంగ్రెస్ నేతలు అక్కడ తగిన సౌకర్యాలు లేవన్నారు. గత 3 ఏళ్లుగా సిబ్బందిని నియమించకపోవడం, తగినంత స్టాఫ్ లేకపోవడం, ఇతర వస్తువుల కొరత గర్భిణుల పాలిట శాపంగా మారిందన్నారు నేతలు. ప్రభుత్వం చెప్పేదొకటి, క్షేత్రస్థాయిలో జరిగేదొకటని ఎద్దేవా చేశారు. ఈరోజు ప్రభుత్వం చెప్తున్నది ఒకటి, ఈరోజు వాస్తవంగా కింద జరుగుతున్నది ఒకటి అనేటువంటి విషయం స్పష్టంగా ఈ హాస్పిటల్కి వచ్చిన తర్వాత అర్థమైందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ హాస్పిటల్లో గత 3 సంవత్సరాల నుంచి ఒక్కరిని కూడా కొత్తగా నియామకాలు చేయకపోవడం, ఆసుపత్రిలో స్టాఫ్ లేకపోవడం, బ్లడ్ బ్యాంక్ ఇంత పెద్ద ఆసుపత్రి ఏ జిల్లా నుంచి కూడా క్రిటికల్గా ఉన్నటువంటి ప్రెగ్నెంట్ ఉమెన్ని ఆసుపత్రికి రెఫర్ చేసేటటువంటి హాస్పిటల్లో బ్లడ్ బ్యాంక్ లేకపోవడం అనేది చాలా ఆశ్చర్యానికి గురి చేసిన ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఆయనకంటే కడుపుతో ఉన్నటువంటి స్త్రీలు హాస్పిటల్కి వచ్చిందంటే అనేక సమస్యలు ఉంటాయి. కడుపుతో ఉన్నప్పుడు, గర్భవతిగా ఉన్నప్పుడు ముఖ్యంగా రక్తహీనత పెద్ద సమస్య ఉంటుంది. ఆ రక్తహీనతకి పెద్ద సమస్య ఉన్నటువంటి అది కానీ షుగర్ కానీ బ్లడ్ ప్రెషర్ కానీ వీటి మూడింటిని కూడా మరి ప్రత్యేకంగా అటువంటి ఆ పేషెంట్స్ చూడాల్సిన బాధ్యత డాక్టర్ల పైన ఉంటుంది. కానీ దానికి సంబంధించి ఇక్కడ బ్లడ్ బ్యాంక్ లేకపోవడం, ఆ రక్తహీనతతో బాధపడుతున్నటువంటి ఆ యొక్క బాలింతలకు కానీ గర్భిణీలకు కానీ ఆ యొక్క బ్లడ్ని ఇవ్వడానికి సరైనటువంటి సదుపాయాలు ఈ ఆసుపత్రిలో లేకపోవడం చాలా విచారకరము, ఆందోళనకరం అని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. బ్యాక్ టు న్యూస్. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మరణించిన జవాన్లకు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ నివాళులర్పించారు. ఢిల్లీ నుంచి రాయ్పూర్ చేరుకున్న హోంమంత్రి ఛత్తీస్గఢ్ సీఎంతో కలిసి జవాన్లకు శ్రద్ధాంజలి ఘటించారు. ఎన్కౌంటర్ జరిగిన తీరును సీఎం రమణ్ సింగ్ను అడిగి తెలుసుకున్నారు. అటు సిఆర్పీఎఫ్ జవాన్లు కూడా తమ సహచరులు గౌరవవందనం సమర్పించారు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్కు తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. సిఆర్పీఎఫ్ జవాన్ల బలిదానాన్ని వృధాగా పోనివ్వమన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త కార్యాచరణ తీసుకుంటాయని చెప్పారు రాజ్నాథ్. చనిపోయిన జవాన్ల కుటుంబాలకు కేంద్రం అండగా ఉంటుందని, వారి త్యాగాలు వెలకట్టలేనివని చెప్పారు. ఆదివాసీల బ్లాక్మెయిల్ చేసి అభివృద్ధి నిరోధకులుగా తయారైన మావోయిస్టులకు తగిన బుద్ధి చెబుతామన్నారు రాజ్నాథ్. जो हमला किया गया है उसे मैं बेहद कायरतापूर्ण मानता हूं और इसे दुर्भाग्यपूर्ण भी मानता हूं। और मैं यह मानता हूं कि वामपंथी उग्रवादियों के द्वारा किया गया यह कोल्ड ब्लडेड मर्डर है और आदिवासियों को अपनी ढाल बनाकर विकास के खिलाफ अभियान छेड़ने की यह उनके द्वारा कोशिश की जा रही है। लेकिन मैं यह भी दृढ़ता के साथ कहना चाहूंगा कि इसमें वह किसी भी सूरत में कामयाब नहीं होंगे। केंद्र सरकार और राज्य सरकार साथ मिलकर हम कार्रवाई करेंगे और अब तक जो कार्रवाई की जा रही है उसके कारण जो बौखलाहट है उनके अंदर, उसी का यह परिणाम है। और उनके द्वारा डेस्परेशन में की गई यह कार्रवाई है। इतना ही मैं कहना चाहूंगा कि हमारे सीआरपीएफ के बहादुर जवानों का यह बलिदान किसी भी सूरत में हम लोग व्यर्थ नहीं जाने देंगे। हमने ఛత్తీస్గఢ్ డోర్నపాల్ అడవుల్లో ఎన్కౌంటర్ తర్వాత బీభత్సమైన దృశ్యాలు కనిపించాయి. మృతదేహాలు, ఆయుధాలు విసిరేసినట్లుగా చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. చెట్లకు తూట్లు పడ్డాయి. రాళ్ల మీద బుల్లెట్లు తగిలిన దెబ్బలున్నాయి. 10ల సంఖ్యలో జవాన్లను బలి తీసుకున్న ఆ స్థలంలో ఇప్పుడు శ్మశాన నిశ్శబ్దం తాండవిస్తోంది. ఎన్కౌంటర్ ఎంత భయంకరంగా జరిగిందో అంతకు మించిన దారుణమైన పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి.
దోర్నపాల్ ఎన్కౌంటర్ తర్వాత అక్కడ దృశ్యాలను ఎన్టీవీ ఎక్స్క్లూజివ్గా సంపాదించింది. ఆ విజువల్స్ ఇప్పుడు చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ తర్వాత జవాన్ల ఆయుధాలు కూడా కనిపించకుండా పోయాయి. దాదాపు 22 ఆయుధాలు మిస్ అయ్యారని సిఆర్పిఎఫ్ ప్రకటించింది. 12 AK-47లు, 4 AKMలు, 2 LGMలు, 3 ఇన్సాఫ్ రైఫిల్స్ ఉన్నాయి. వీటితో పాటు 5 వైర్లెస్ సెట్లు, 2 బైనాకులర్లు, 22 BP జాకెట్లు, ఓ DSP కూడా కనిపించడం లేదు. ఇంకా 59 AK-47 మ్యాగజైన్లు, 16 AKM మ్యాగజైన్లు, ఇన్సాస్ ఎల్జిఎంకి చెందిన 16 మ్యాగజైన్లు, ఇన్సాస్ రైఫిల్స్ మ్యాగజైన్లు 15 కూడా మిస్ అయ్యాయి. మాలేగావ్ పేలుళ్ల కేసులో సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్కు బెయిల్ లభించింది. 8 ఏళ్లుగా జైల్లో ఉన్న ప్రజ్ఞా ఠాకూర్కు బాంబే హైకోర్టు బెయిల్ ఇచ్చింది. 5 లక్షల పూచీకత్తు సమర్పించమని ఆదేశించింది. అయితే ఇదే కేసులో మరో నిందితులు లెఫ్టినెంట్ కల్నల్ శ్రీకాంత్ పురోహిత్కు మాత్రం బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. 2008 సెప్టెంబర్ 29న మహారాష్ట్ర మాలేగావ్లో జరిగిన పేలుళ్లలో 7 దుర్మరణం పాలయ్యారు. 100 మందికి పైగా గాయాలయ్యాయి. ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బేస్తవారిపేట మండలం కలగట్ల వద్ద కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న 3 అక్కడికక్కడే మరణించారు. ఒంగోలు నుంచి గిద్దలూరు వైపు వెళ్తున్న కారు, లారీ ఎదురుగా ఢీకొన్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే కారు ముందు భాగంలో మంటలు చెలరేగాయి. లారీలో ప్రయాణిస్తున్న వారు వెంటనే అప్రమత్తమై నీళ్లు చల్లి మంటలు అదుపు చేశారు. అయితే ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 3 సజీవ దహనమయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదంపై విచారణ జరుపుతున్నారు. కారులో ప్రయాణిస్తున్న 3 వ్యక్తులకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. తల్లంపాడు వద్ద మదిర డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న సంధ్య అనే మహిళ అక్కడికక్కడే చనిపోయింది. గాయపడిన మరో 10 మందిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆటోలో ప్రయాణిస్తున్న వారందరూ కూలీ పనుల కోసం కొన్నికల్లుకు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో మరణించిన సంధ్యకు 3 పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సికింద్రాబాద్లోని శ్రీకర ఆసుపత్రిలో రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఆసుపత్రిలోని సెల్లార్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలతో దట్టమైన పొగలు వెలువడ్డాయి. దీంతో రోగులు ఉక్కిరిబిక్కిరయ్యారు. రోగులను పట్టించుకోకుండా ఆసుపత్రి సిబ్బంది బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది 2 ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలు నార్పేశారు. ఆ తర్వాత ఆసుపత్రిలో ఉన్న రోగులను వేరే ఆసుపత్రికి తరలించారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలో ఓ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగి చిన్నారులు హావుకయ్యారు. ఎప్పటికప్పుడు కఠిన చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు. ప్రమాదం జరిగినప్పుడు హడావుడే తప్ప రెగ్యులర్గా ఆసుపత్రుల్లో తనిఖీలు జరగడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు. సరైన భద్రతా ప్రమాణాలు లేకుండా ఆసుపత్రులు కడుతున్నా, వేలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నా అడిగే నాదుడే లేడని విమర్శలు వస్తున్నాయి. ఇంక్యుబేటర్లో చిన్నారులు కాలిపోతారు. బెడ్ మీద పడుకున్న వాళ్ళు పడుకున్నట్లుగానే బూడిదవుతారు. పేరుకే కార్పొరేట్ ఆసుపత్రులు గొప్ప, కానీ ఇక్కడ సౌకర్యాలు మాత్రం సున్నా. ప్రభుత్వ ఆసుపత్రులు బాగోలేవని ప్రైవేట్ ఆసుపత్రుల సర్వీస్ బాగుంటుందని నమ్మి అక్కడికి వెళ్తే డబ్బుల వసూళ్లు తప్ప అక్కడ భద్రత లేదని పదే నిరూపితమవుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల్లో కుప్పలు తెప్పలుగా ఉన్న ఆసుపత్రులపై నిఘా కరువైందనేది తరచూ జరుగుతున్న పరిణామాలు చూస్తే అర్థమవుతోంది. కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలతో అధికారులు కుమ్మక్కై నిబంధనలు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉన్నా కూడా ఇలాంటి ఘటనలపై డ్రైవ్ లాంటిది నిర్వహించి మళ్లీ జరగకుండా చూడాలన్న స్పృహ అధికారులు లేదు. ప్రభుత్వాలు పట్టించుకోవు. కార్పొరేట్ ఆసుపత్రికి డబ్బులు తప్ప మరో యావలేదు. ఇలాంటి పరిస్థితుల్లో చావాలంటే ఏ ఆసుపత్రికైతేనే అన్నట్లుగా సామాన్యుడి పరిస్థితి తయారైంది. ఇవాళ శ్రీకర్ ఆసుపత్రిలో జరిగిన సంఘటన తీసుకుంటే అక్కడ సరైన భద్రతా ప్రమాణాలు లేవన్నది స్పష్టంగా కనిపిస్తోంది. సెక్యూరిటీ లేకపోయినా కనీసం పట్టించుకునే మనుషులైనా ఉంటారంటే అది కూడా లేదనేది ఆసుపత్రి సిబ్బంది నిర్వాహకం చూస్తే అర్థమవుతోంది. మంటలు అంటుకుంటాయి, ప్రాణాలు పోతాయని హాహాకారాలు చేస్తున్నా సమయానికి వచ్చి ధైర్యం చెప్పేవాళ్ళు కానీ రక్షించే వాళ్ళు కానీ కనిపించలేదని రోగులే స్వయంగా చెబుతున్నారు. ఇది ఒక శ్రీకర్ ఆసుపత్రి పరిస్థితే కాదు, దాదాపు 10 కార్పొరేట్, సెమీ కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఇదే సీన్.
సర్కారు కళ్ళు తెరవాలంటే, అధికారులు ముద్దునెదిరి వేయాలంటే ఇంకెంతమంది ప్రాణాలు పోవాలని బాధితులు ప్రశ్నిస్తున్నారు. సికింద్రాబాద్ శ్రీకర్ ఆసుపత్రి అగ్ని ప్రమాద ఘటనలో మరో విషయం వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రిలో భద్రతా పరికరాలు ఉన్నప్పటికీ సిబ్బందికి శిక్షణ లేదు. దీంతో వారు అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే మంటలు ఆర్పలేకపోయారు. సెల్లార్ కింద కట్టిన రూమ్ తీసేయాలని ఇప్పటికే చెప్పామని, అక్కడ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కూడా డేంజరస్ గా ఉంది. మంచిర్యాల జిల్లాలో తన మిర్చి పంటకు నిప్పు పెట్టుకున్నాడు ఓ రైతు. బెల్లంపల్లి మండలం వేమనపల్లి శివారు నడివిగడ్డలో రామన్న అనే రైతు మిర్చి గిట్టుబాటు ధర లేకపోవడంతో 38 క్వింటాల మిర్చికి కళ్ళంలోనే నిప్పు పెట్టాడు. దీంతో మొత్తం మిర్చి కాలి బూడిదైంది. పెట్టుబడి పెట్టి కంటికి రేపలా కాపాడుకుని పంట చేతికొచ్చాక మార్కెట్లో 2500 ధర పలుకుతోంది. దీంతో రవాణా ఖర్చులు కూడా రావని కలత చెందిన రైతు తన చేతులార తగలబెట్టుకున్నాడు. బ్యాక్ టు న్యూస్. మీరు వాహనం నడుపుతున్నప్పుడు హెల్మెట్ ధరించరా? సీటు బెల్ట్ పెట్టుకునేందుకు ఇష్టపడరా? రిజిస్ట్రేషన్ చేయించకుండానే వాహనం నడుపుతున్నారా? ఇంకా మరే రూపంలోనైనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారా? అయితే కష్టమే. ఇదివరకటిలా ఎంతో కొంత జరిమానాతో సరిపెట్టే రోజులు పోయాయి. నిబంధనలు కఠినతరం అయ్యాయి. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే మీ డ్రైవింగ్ లైసెన్స్ ఏళ్లపాటు రద్దయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇష్టారీతిన వాహనాలను నడుపుతూ అమాయకుల ప్రాణాలను బలికొంటున్న వాహనదారులకు అడ్డుకట్ట వేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాఫిక్ నిబంధనల అతిక్రమణలకు పెనాల్టీ పాయింట్ల విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ మేరకు తెలంగాణ మోటార్ వాహనాల నిబంధనలను సవరిస్తూ తుది నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నిబంధనలు త్వరలో అమల్లోకి రానున్నాయి. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమిస్తే అతని ఖాతాలో పాయింట్లు నమోదవుతాయి. ఉదాహరణకు హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తే 1 పాయింట్, రాంగ్ రూట్లో డ్రైవ్ చేస్తే 2 పాయింట్లు నమోదు చేస్తారు. మొదటి అతిక్రమణ మొదలు 2 ఏళ్ల వ్యవధిలో ఈ పాయింట్ల సంఖ్య 12కు మించితే సదరు వాహనదారుడి డ్రైవింగ్ లైసెన్స్ను ఏడాది పాటు రద్దు చేస్తారు. ఆ తర్వాత కూడా మరో 12 పాయింట్లు దాటితే అతని డ్రైవింగ్ లైసెన్స్ను 2 సంవత్సరాల పాటు సస్పెండ్ చేస్తారు. అదే పొరపాటు మరోమారు జరిగితే 3 ఏళ్ల సస్పెన్షన్ ఉంటుంది. ఇక లెర్నింగ్ లైసెన్స్ తీసుకున్న తర్వాత దాని చెల్లుబాటు వ్యవధి పూర్తయ్యేలోగా 5 పెనాల్టీ పాయింట్లను పడితే సదరు లైసెన్స్ను రద్దు చేస్తారు. ఆ తర్వాత మళ్లీ మరోసారి లెర్నింగ్ లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. కాగా పెనాల్టీ పాయింట్లను భారీగా ఎదుర్కొన్న వాహనదారుడు రవాణా శాఖ గుర్తించిన సంస్థ నుంచి వెహికల్ యాక్సిడెంట్ ప్రివెన్షన్ కోర్సులను నేర్చుకున్నట్లయితే అతని పెనాల్టీ పాయింట్లలో 3 పాయింట్లను తగ్గించే అవకాశం ఉంటుంది. పెనాల్టీ పాయింట్ల వ్యవస్థను ప్రవేశపెట్టడంలో దేశం ఇదే మొదటిసారని భావిస్తున్నాయి రవాణా వర్గాలు. రోడ్డు సేఫ్టీలో భాగంగా రవాణా ట్రాఫిక్ విభాగం అధికారులు త్వరలో కొత్త నిబంధనలను అమలు చేయబోతున్నారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై చలానాలు వసూలు చేస్తూనే వారికి పాయింట్లు నమోదు చేయనున్నారు. 12 పాయింట్లు దాటితే వాహనదారుల లైసెన్స్ రద్దు చేయనున్నారు. ఈ పాయింట్ల అమలు ఏ విధంగా ఉండబోతుంది, ఎప్పటి నుంచి వీటిని అమలు చేయనున్నారు తదితర అంశాలపై ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రవీందర్తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. వాహనదారులకు ఎన్నిసార్లు చలానాలు వేసినా వాటిలో మాత్రం మార్పు రావట్లేదు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ యథేచ్ఛగా ఉల్లంఘనలు పాల్పడుతున్న సందర్భాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఎలాగైనా ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి, వాహనదారులు డిసిప్లిన్లో వాహనాలు నడపాలన్న ఉద్దేశంతో ట్రాఫిక్ ఇప్పుడు కొత్త రూల్స్ను తీసుకురాబోతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆమోదించింది. కొత్తగా 12 పాయింట్ల విధానాన్ని అమలు చేయబోతున్నారు. ఈ 12 పాయింట్ల విధానం ఏంటి, ఎప్పుడు వీటిని అమలు చేయబోతున్నారు, దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ రవీంద్ర గారు, ముందుగా ఈ 12 పాయింట్ల విధానం ఏంటి సార్, వాహనదారులకు ఏ విధంగా వీటిని మీరు అమలు చేయబోతారు? ఇప్పుడు దేశంలో మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో ఈ పెనాల్టీ పాయింట్ సిస్టమ్ని తీసుకురావడం జరిగింది. ఇది ఈరోజు గజెట్లో పబ్లిష్ అవుతుంది. దీని ఏంటంటే మోటార్ వెహికల్ యాక్ట్ 45 రూల్ కింద దీన్ని యాడ్ చేయడం జరిగింది. 45A1 to 45A6 వరకు రూల్స్ తీసుకురావడం జరిగింది. ఇందులో ఏంటంటే ఎవరైనా సరే ఈ ఎంవీ యాక్ట్ రూల్స్ని వయలేట్ చేసిన వాళ్ళకి ఫైన్తో పాటు ఈ పాయింట్స్ని కూడా అలాట్ చేయడం జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు సిగ్నల్ జంప్ చేసినారు, హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేసినారు, లేకుంటే ర్యాష్గా డేంజరస్గా డ్రైవింగ్ చేస్తున్నారు, 2 పాయింట్స్. సపోజ్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నారు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే 2 వీలర్స్కి 3 పాయింట్స్, 4 వీలర్స్కి 4 పాయింట్స్. ఏమైనా పబ్లిక్ సర్వీసెస్ లైక్ క్యాబ్స్ కానివ్వండి, బస్సెస్ కానివ్వండి, వాటికైతే 5 పాయింట్స్. ఈ విధంగా వేరియస్ వయలేషన్స్కి
0.1 నుంచి 0.5 వరకు మ్యాక్సిమం 0.5 వరకు ఒక వాయిలేషన్కి ఆ పాయింట్స్ పెనాల్టీ పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఫైన్తో పాటు ఈ పెనాల్టీ పాయింట్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా 2 సంవత్సరాల లోపల ఎవరైతే 12 పాయింట్ని అక్యుములేట్ చేసుకుంటారో వాళ్ళది లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ 1 ఇయర్కి రద్దు చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు అవుతే వాళ్ళు వెహికల్ నడపడానికి వీలుండదు. సో ఒకవేళ నడిపినట్టయితే వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ లేని దాని కింద వెహికల్ సీజ్ చేయడం జరుగుతుంది, వాళ్ళకి జైలు కూడా పంపడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా ఏంటంటే ఈ కఠినతరమైన నిబంధనలు ఎందుకు తీసుకురావడం జరిగిందంటే పబ్లిక్లో కొంచెం డిసిప్లిన్ తీసుకొచ్చేసేసి రోడ్ సేఫ్టీ, ముఖ్యంగా తన ప్రాణానికి వాహనదారుడి ప్రాణానికే కాకుండా వేరే వాళ్ళ ప్రాణానికి కూడా ఎలాంటి హామీ జరగకుండా క్షేమంగా వాళ్ళ పనులు చేసుకొని మళ్ళీ ఇంటికి క్షేమ తీరాలనే ఉద్దేశంతో ఈ నిబంధనలు కఠినతరం చేయడం జరిగింది. ఎప్పటి లోపల సార్ దీన్ని అమలు చేయబోతున్నారు? ప్రజల్లో అవగాహన కల్పించే దిశగా ఏమైనా చర్యలు చెప్పండి. సో ఇప్పుడు ఏంటంటే ఈ ముందు మేము ఇంప్లిమెంట్ చేసే ముందు ప్రజల్లో అవగాహన తీసుకురావాలని చెప్పేసి మేము సంకల్పించడం జరిగింది. ఈ అవగాహనని మేము కరపత్రాల ద్వారా, తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, FM రేడియో ద్వారా, హాకై ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఇంకా ఇతరతర సోషల్ మీడియా ద్వారా ముందు దీన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేసి ఈ పాయింట్ సిస్టమ్ విధానాన్ని వాళ్ళందరికీ కూడా అవగాహన, కమ్యూటర్స్ అందరికీ కూడా అవగాహన కల్పించిన తర్వాత ఒక డెడ్ లైన్ తర్వాత మళ్ళీ మేము ఈ పాయింట్ సిస్టమ్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాం. అప్పుడు ఖచ్చితంగా ఈ పాయింట్ని అమలు చేస్తాం. ఎవరైతే ఈ 12 పాయింట్స్ 2 ఇయర్స్ లోపల కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఇయర్ 1 ఇయర్ లైసెన్స్ క్యాన్సిల్ అయిన తర్వాత మళ్ళీ 12 పాయింట్స్ చేస్తే వాళ్ళు 2 ఇయర్స్ వరకు లైసెన్స్ రద్దు అవుతుంది. ఆ పైన 3 ఇయర్స్ లైసెన్స్ రద్దు అవుతుంది. అది కాకుండా వాళ్ళకి ఛార్జ్ షీట్ కూడా వేయడం జరుగుతుంది, జైలు పోవడం జరుగుతుంది అన్నమాట. మనం నిబంధనలు ఉల్లంఘించిన వారికి పాయింట్లు అనేది పెరగడం సహజంగా మీరు చేస్తుంటారు. ఒకవేళ ఆ పాయింట్లు తగ్గాలంటే ఆ వాహనదారుడు ఏం చేస్తే బాగుంటుంది? అలాంటిది ఏమైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? ఈ రూల్స్లోనే ఆ రూల్ కూడా ఒక పెట్టడం జరిగింది. ఇప్పుడు కొంతమంది పాయింట్స్ వచ్చిన తర్వాత వాళ్ళు కనుక గవర్నమెంట్ రికగ్నైజ్ చేసినటువంటి స్కూల్స్లో మోటార్ డ్రైవింగ్ ట్రైనింగ్ చేసినట్టయితే ఒక 3 పాయింట్స్ తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ వెసులుబాటును కూడా రూల్స్లో కల్పించడం జరిగింది. మొత్తం 24 నెలల్లో వాహనదారులు ఎవరైనా సరే ఇప్పుడు నిబంధనలు ఏవైతే ఉన్నాయో డ్రంక్ అండ్ డ్రైవ్, సిగ్నల్ జంపు, త్రిబుల్ రైడింగ్ లేదా ఇతర నిబంధనలు ఏవైనా ఉన్నాయో ఆ నిబంధనలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పాయింట్ల విధానాన్ని ఉంచారు. ఆ పాయింట్లని కనుక 12కు చేరితే 24 నెలల్లో 2 సంవత్సరాల్లో 12 పాయింట్లు కనుక చేరితే వాళ్ళ లైసెన్సును రద్దు చేస్తారు ఏడాది పాటు. ఈ ఏడాదిలో వాళ్ళు వాహనం నడపకూడదు. ఒకవేళ వాహనం నడిపితే వాళ్ళ వాహనాలను సీజ్ చేయడంతో పాటు అవసరమైతే వాళ్ళని జైలు కూడా పంపించే దిశగా చర్యలు తీసుకుంటారు. ఇది కేవలం రోడ్డు సేఫ్టీకి సంబంధించిన విషయంలోనే ఇంత కఠినతరంగా వ్యవహరించాల్సి వస్తుంది. అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లో ఇప్పటికే ఇది అమల్లో ఉంది. అక్కడ చాలా రకాలుగా ప్రమాదాలకు కూడా పూర్తిగా అడ్డుకట్ట వేయగలిగారు. కాబట్టి ఇక్కడ కూడా హైదరాబాద్లో ఈ విధానం పూర్తిగా రోడ్డు ప్రమాదాలు అడ్డుకట్ట వేయడానికి ఉపయోగపడుతుందనేది ప్రధానంగా ట్రాఫిక్ అధికారులు భావిస్తున్నారు. తొందరలోనే దీన్ని అమలు చేసే దిశగా చర్యలు చేపడతాం. ముందుగా ప్రజల్లో చైతన్యం రావడం, వాళ్ళు అవగాహన కల్పించిన తర్వాతనే ఈ ఆదేశాలని అమలు చేస్తామనేది ట్రాఫిక్ బాస్ రవీందర్ చెప్తున్నారు. కెమెరామెన్ రాకేష్తో రాధాకృష్ణ, NTV, హైదరాబాద్. ఇవి బులెటిన్ అప్డేట్స్. తర్వాత హలో డాక్టర్ ప్రసాద్, నమస్తే.